నమస్తే. పంచగవ్య చికిత్సాలయం నుంచి ఎండి ఆనంద్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, ఇప్పుడు సర్వైకల్ పెయిన్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇందులో ఈ సర్వైకల్ పెయిన్స్ లో మీ దగ్గరికి ఏ పెయిన్ కి వస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? ఇప్పుడు మీరు సర్వైకల్ పెయిన్ అని అన్నారు. మనం దీంట్లో తెలుగులో దీన్ని మనం అనువాదం చేసుకుంటూ ఒకవేళ దీన్ని మనము మెడ నొప్పుల కిందకి చూస్తాము. అయితే మెడ నొప్పులు ఓన్లీ మెడ నొప్పులు కాదండి. మెడ నొప్పులు అనేసి అంటే మీకు భుజాలు, ఛాతీ, తల, అంటే అప్పర్ బాడీ ఏదైతే ఉన్నదో కఫతో సంబంధానికి సంబంధించేసి ఇవన్నిటికి వస్తాయి అన్నట్టు. దాని లోపల ఫస్ట్గా మనం అనుకున్నాం అనుకోండి, ఈ కాలం లోపల విపరీతమైన మైగ్రేన్, తలనొప్పి, అంటే పార్శ్వపు నొప్పులు అనేసి అంటాం మనం. అయితే మెడల లోపల సరి అయిన స్థితి లేనప్పుడు తల ఎలా ఉండాలి? ఈ భుజాలకు పైన సమస్థితిలో లేదా 100 డిగ్రీలో ఉండాలి. ఇది మెడ యొక్క పోక్షర్. అంటే ఇది మన మెడ అండ్ ఇది మన తల, ఇలా కరెక్ట్ ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు తల అనేది ఇట్లా కిందికి డౌన్ వర్డ్స్లో వస్తుంది. ఇలా అంటే ముందుకు జరిగిపోయి ఈ టైప్లో వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో వచ్చేసిన తర్వాత మెడ మినిమం మెడ మీద ఉన్న తల 5 నుంచి 6 కిలోల బరువు ఉంటుంది. తల 5 నుంచి 6 కిలోల బరువు ఉంటుంది. ఈ తల మన వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో 7 వెన్నుపూసల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దాని పక్కకున్న నరాలు, మళ్ళీ వెయిన్స్ అంటే దమనులు, సిరలు ఇలా ఉంటాయి అన్నట్టు. ఇటు సైడ్ నుంచి ఎడమ సైడ్ నుంచి పైకి పోయేటిది దమనులు, కిందికి రక్తం ఫ్లో వెళ్ళేది సిరలు. అంటే బ్లడ్ని పైకి పంపిస్తూ కిందికి తీసుకొస్తుంది అన్నట్టు. అంటే ఈ టైప్లో మనకు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు బ్లడ్. అయితే ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే రక్త ప్రసరణ వ్యవస్థ కరెక్ట్ జరుగుతుంది అనేసి అంటే తలనొప్పి ఉండదు, ఏముండదు. మెడల్ కరెక్ట్ స్థితిలో ఉండి 100 డిగ్రీలో ఉన్నది అనేసి అంటే ఈ పాక్చర్లో ఉన్నదంటే అసలు మీకు రోగాలు ఏవి రావు. కొందరికి శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్, అంటే సైనస్ కి సంబంధించిన ప్రాబ్లము. కొందరికి కళ్ళు డిమ్ అయిపోవడము, అంటే కళ్ళు సరిగా కనిపించకపోవడము. ఇవన్నీ ఎందుకు అంటే బాడీ యొక్క పాక్చర్ మారిపోయినప్పుడు జరిగే సమస్యలు అన్నట్టు. దీని తప్పించి మరి తిండి లోపల మార్పు వస్తే కదా, తిండి వల్ల కూడా మార్పు వల్ల కూడా జరుగుతుంది ఇక్కడ ఇది. అయితే ముఖ్యంగా ఏందనేసి అంటే మనం చేసుకున్న తప్పిదము, మనం కూర్చున్న యాంగిల్ కరెక్ట్ లేకపోవడము, దీనివల్ల చేసుకున్న స్వయంగా అన్నట్టు. ఉదాహరణకు ఈ కాలం లోపల ఫోన్లు మనం వాడుతున్నాము, ల్యాప్టాప్లు వాడుతున్నాము. వాడండి, చాలా మంచి అద్భుతమైన విషయము. ఎందుకంటే ప్రపంచంతో కనెక్ట్ కావడానికి అద్భుతమైన ఒక చిన్న డివైస్ మన చేతిలోనే ఉన్నది. ఈరోజు ఇక్కడ నుంచి యుఎస్లో కానివ్వండి, ప్రపంచ దేశాల లోపల ఏ దేశంలో అయినా కానివ్వండి, మనం వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు మనం కనెక్ట్ అయ్యేసి చూసుకోవస్తుండే. ఇది ఓన్లీ ఒకప్పుడు ఇది ఒక కళగానే ఉంటుండే. అయితే ఈ వ్యవస్థని మనం మంచికి వాడుకుంటే ప్రాబ్లం లేదు. అయితే దీని లోపల చూస్తూ ఏం చేస్తున్నాం మనిషి అంటే సమయాన్ని వృధా చేస్తున్నామో లేమో అది సో విషయం. నేను దాని గురించి నేను కామెంట్ చేయను. అయితే చూస్తున్న పాక్చర్ నేను చేయాలి అనేసి అంటే మీకు 90 డిగ్రీ యాంగిల్లో ఉండాలి ఇది డివైస్ అనేది. అలా ఉంటే ఏమవుతుందంటే తల స్ట్రైట్ గా ఉండేసి మీకు ఎంత కావాలో అంత చూస్తారు. ఎప్పుడైతే ఈ యాంగిల్ సడిలించిపోయేసి 60 డిగ్రీ 70 డిగ్రీలో తీసుకొస్తారో మీ తల ఆటోమేటిక్లీ కిందికి పొంగిపోతుంది. ఈ యాంగిల్లో మీరు చూడడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు సర్వైకల్ పైన ఈ తల బరువు విపరీతంగా పడ్డం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు ఫౌండేషన్ స్టార్ట్ అండి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సర్వైకల్ కి కింద ఒక కుషన్ ఉంటుంది. దీని కింద ఎముకకు మధ్యలో కుషన్ ఉంటుంది. ఆ కుషన్ ఏం చేస్తుందంటే స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, దాన్ని అలా చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తలను కదిలియడానికి, వర్టిబ్రా కింద మీద చేయడానికి స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది మన తల కింద మీద అన్ని దిక్కులో తిరగడానికి చేయడానికి. ఇది విపరీతంగా ఎక్కువ మోతాదులో మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కుషన్ అనేది బయటకు వస్తుంది. దాన్ని బల్జింగ్ అనేసి అంటారు. ఆ బల్జ్ ఏం చేస్తుంది అనేసి అంటే ఇలా అన్నప్పుడు ఇలా బల్జ్ బయట వెళ్ళింది అనుకోండి, దీనికి మాంసము, వెయిన్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది గట్టిగా ఒత్తినప్పుడు ఈ బల్జ్ బయటకు వచ్చేస్తే దీన్ని ఇలా నొక్కడం స్టార్ట్ చేస్తుంది గట్టి. ఆ నొక్కడము జరగడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఆ నరంకి ఇబ్బంది అవుతుంది అనేసి అనుకోండి, ఆ నొప్పి ఏదైతే ఉన్నదో అదే మనకు మెడల్లో నొప్పులు అనేసి అంటున్నాం. అయితే ఏ నరానికి నొక్కితే ఎక్కువ అధికంగా ప్రాబ్లం అవుతుందో శరీరం లోపల ఉన్న అప్పర్ బాడీ లోపల, ఇప్పుడు మన సర్వైకల్ ఉంది, సర్వైకల్కి సంబంధించిన నరాలు ఏ నరానికి ఎక్కువ నొప్పి లేస్తుందో ఆ యొక్క నరం వల్ల ఆ పార్ట్ మనకు ఇబ్బంది కనిపిస్తుంది. అయితే ఉదాహరణకు C1, C2, C3 వీటికి సంబంధించిన నరాలు ఒత్తుకుపోయినాయి అనుకోండి,
తల లోపల మైగ్రేన్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. C3 C4 ఇలాంటి ప్లేస్లలో ఒతకపోయింది అనుకోండి, అప్పుడు చేతులు నమ్నెస్ అయిపోవడము, తిమ్మిర్లు ఎక్కడము లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి సైనస్ కి సంబంధించిన వెయిన్స్ ఉంటాయి, C6 C7 ఇలాంటి వెయిన్స్ ఉంటాయి. వీటికి కనెక్ట్ అవుతూ ముక్కుకు సంబంధించినవి ఊపిరి పీల్చుకోవడానికి రిలాక్సేషన్ ఇవ్వడానికి అవి ప్రాబ్లం అవుతాయి. అంటే C1 నుంచి పడితే C7 అంటే C1 C2 C2 C3 C4 ఇలా మెడికల్ భాషలో మనము సర్వైకల్ని పలుకుతారు అన్నట్టు. అయితే ఎక్కడెక్కడైతే మీకు ఇబ్బంది పడుతుందో, ఎక్కడెక్కడైతే అక్కడ ఒత్తిడి జరుగుతుందో, ఆ ఒత్తిడి వల్ల వచ్చే సమస్యనే ఆ నరాలు ఒతకపోవడం వల్లనే మీకు కనిపించే ప్రాబ్లమ్స్ తలకు సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి, మెడలకు సంబంధించినవి. అయితే వీటిని ఏం చేయాలి మనము అనేసి అంటే కైరో ప్రాక్టీషనర్ కానివ్వండి, మసాజర్ కానివ్వండి, రిలాక్సేషన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, పొద్దున సమయం లోపల ప్రొద్దున లేచిన తర్వాత ప్రాతకాల సమయం లోపల చాలా మటుకు ముందు కాలంలో చేసేవారు ఏంటిది అని అంటే బ్రహ్మముహూర్తంలో పొద్దున లేవగానే ఫస్ట్ చేతులు రాపిడి చేసేవాళ్ళు. చేతులు రాపిడి చేసి కళ్ళకు, మొక్కుకి, మొహానికి పెట్టుకుంటూ ఆ రుద్దింది మళ్ళీ ఇంకోసారి రుద్ది మళ్ళీ మెడలకు రిలాక్సేషన్ ఇచ్చేవారు. అప్పుడు రాత్రంతా పండుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు మెడలు గట్టిగా పట్టేసుకున్నట్టు అవుతాయి. ఈ వేడి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వేడి జనరేట్ అయిన దాన్ని మనం ప్రాణశక్తి అంటాము. ఆ వేడిని మనం ఇవ్వడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోయి మన శరీరానికి తాపమానం అంటే మీ యొక్క టెంపరేచర్కి బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. అప్పుడు మూమెంట్ చేయడానికి ఇది బాగుంటుంది. ఇది పద్ధతి. దాంతోపాటు రాత్రంతా కళ్ళు మూసుకున్నాము, నిద్రపోయినాం కదా, అయితే కళ్ళ యొక్క జ్యోతి పెంచుకోవడానికి మనం ఏం చేస్తాము అనేసి అంటే నోట్లో ఉన్న సలైవాని తీసుకొని కాటుక పెట్టినట్టుగా పొద్దున్నే పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత అలా పెట్టేసుకొని తర్వాత ఏం చేయొచ్చు, ఈ కింది భాగాన్ని మసాజ్ చేయడం, పక్క భాగాన్ని మసాజ్ చేయడం, పై భాగాన్ని మసాజ్ చేయడం, దాంతోపాటు ఈ మెడల్లో ఉన్న ఈ వెయిన్స్ని కొంచెం మసాజ్ చేయడం. ఇలా చేయడం వల్ల కంటి జ్యోతి పెరిగిపోతుంది. మీకు ఇక్కడ కళ్ళను పైకి కిందికి అప్ అండ్ డౌన్ ఇలా చేసుకుంటూ రౌండ్స్ చేసేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ ఓపెన్ చేయడం వల్ల కంటి జ్యోతి పెరిగిపోతుంది. దీన్ని సెట్ చేసేసుకుంటూ కైరో ప్రాక్టీషనర్తో మెడల్ని సరిగ్గా సెట్ చేసేసుకున్నారు అనుకోండి, కంటి జ్యోతి కళ్ళద్దాలు తీసేయాల్సి వస్తుంది. మనం అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. కాకపోతే కొంచెం నియమం ఉంటుంది, నియమాన్ని పాలించాలి. చెప్పాను కదా ఇంతకుముందు డివైజెస్ని దూరం పెట్టడం చేయడము. ఇంకోటి మనకు తెలియకుండానే ఫోన్లలో రేడియేషన్ ఉంటుంది. పడుకునేటప్పుడు నెత్తి దగ్గర పెట్టుకోకూడదు. ఈవెన్ టీవీలో కూడా రేడియేషన్ ఉంటుంది. టీవీకి 6 feet దూరం ఉండేసి చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే టీవీలలో మీకు రేడియేషన్ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈవెన్ ప్లగ్ స్విచ్ పెడతాం కదా, ఆఫ్ ఆన్ చేస్తాం, దాంట్లో కూడా రేడియేషన్ ఉంటుంది. సో నియర్ బై డివైజెస్ పెట్టద్దు. ఆ నియర్ బై డివైజెస్ పెడితే ఆ డివైజెస్తో మనకు రేడియేషన్ వస్తుంది. దానివల్ల మన మైండ్కి సంబంధించిన తంతు వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా తంతు వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మీకు డిజినెస్ రావడము, చక్కర రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే దీని నుంచి యాక్టివేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పంచగవ్య నాజుల్ డ్రాప్స్ అని దొరుకుతాయి మీకు. ఆ నాజుల్ డ్రాప్స్ని రోజు రాత్రి పోసుకోవాలి. 2 డ్రాప్స్ వేసేసుకోవాలి, లాగాలి, వదిలేసేయాలి, నావిలో 2 చుక్కలు వేసేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా 1 to 2 months చేశారనుకోండి, తలకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు ఆటోమేటిక్లీ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు తలనొప్పుల ఎన్ని రకాల తలనొప్పులు ఉంటాయి ఉదాహరణకు, ఒకటి ఫ్రంట్ ఏల్లో ఒకటి ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకసారి రైట్ సైడ్ ఉంటుంది, ఒకళ్ళకు మిడిల్లో ఉంటుంది, ఒకళ్ళకు బ్యాక్ ఉంటుంది, ఒకళ్ళకు మెడలు వీటికి జాయింట్ అయ్యే ప్లేస్లో ఉంటుంది, ఒకళ్ళకు ఈ కంటి భాగం నుంచి మాత్రమే ఇటు పైకి నొప్పి ఉంటుంది, కొందరికి ఇటు సైడ్ నుంచి నొప్పి ఉంటుంది, కొందరికి మిడిల్లో నొప్పి ఉంటుంది. మీరు తల లోపల ఎక్కడైనా నొప్పి ఉన్నది అనుకోండి, అలాంటి అవిటికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నాభి స్థానాన్ని సెట్ చేసుకొని బాడీ అలైన్మెంట్ చేసుకుంటూ సర్వైకల్ని బ్యాలెన్స్ చేయాలి. చేసి బాడీ పాస్చర్ స్ట్రైట్, తల 100 degrees ఈ యాంగిల్లో ఉండడానికి మీరు ప్రయత్నించారనుకోండి, లాంగ్ టర్మ్లో మీకు ఎటువంటి రకమైనటువంటి సర్వైకల్ ఇష్యూస్ రావు. సో ఇక్కడ మనం చూసుకుంటున్నది ఏంటిది, ఇప్పుడు మనము తలనొప్పులు పోవాలని అంటే పంచగవ్య నాజుల్ డ్రాప్స్ యూజ్ చేయండి అండ్ సర్వైకల్ని మీరు సెట్ చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, మీకు తలనొప్పి లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు ప్రాబ్లం నుంచి సాల్వ్ అయిపోతారు. ఇకొచ్చేసి ఈ మెడలు స్టిఫ్ నెక్ ఉంటుంది, గట్టిగా పట్టేసుకున్నట్టు తిప్పినా తిరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఇలానే ఉండిపోతారు. కారణం ఏంటిది అని అంటే థోరెక్స్కు మరియు సర్వైకల్కి మధ్యలో C6 C7 T1 T2 అనేసి వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ వర్టిబ్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ వర్టిబ్రాస్ యొక్క కదలికలు ఉండాలి.
ఓకే. కదలికలు ఉండలేవు అనేసి అంటే అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే యాక్సిడెంటల్గా అక్కడ ఏదైనా హర్ట్ అయిపోయి ఉండాలి, లేకపోతే యాక్సిడెంటల్గా దాని యొక్క డిస్లొకేషన్ అయి ఉండాలి. మోస్ట్లీ వెన్నుపూసల లోపల నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే డిస్లొకేషన్. మెడలు కూడా మీకు విపరీతంగా ఇప్పుడు నొవి నొస్తున్నాయి అనేసి మీకు ఇంతగానో ఇదంతా మనం మాట్లాడుతున్నామా, ఇది కూడా డిస్లొకేషనే. ఎట్లా మెత్త పెట్టుకుంటాం రాంగ్ పొజిషన్లో. మనం భుజాలు పెద్దగా ఉన్నాయనుకోండి, తల కొంచెం భుజం పెద్దగా ఉన్న తర్వాత తల కొంచెం ఇలా పైకి అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, తలను పైకి లేపాలి, పండుపెట్టాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పండుకున్నప్పుడు భుజాలు పెద్దగా ఉంటాయి కదా, అప్పుడు ఇలా ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ప్రెషర్. అది ప్రెషర్ రావద్దంటే కొంచెం మిడిల్లో ఉంచేసుకోవాలి. అంటే మనం మొత్తం పెట్టుకోవడంలో కూడా టెక్నిక్ యూజ్ చేయాలి. అది చేయరాక ఇదని సమస్యలు. అంటే సమానం చేసుకోవాలి అంటే సరి సమానంగా ఉండాలి, దీని మీద ప్రెషర్ పడకూడదు మెడ మీద. కొందరికి వీపు సరి సమానంగా ఉంటుంది, వారికి మెత్త అవసరం లేదు, సో వారు అలానే పండుకోవచ్చు. మళ్ళీ ఆడపిల్లల్లో వచ్చిన సమస్య ఇంకోటి ఏంటిది అంటే జుట్టు ఉంటుంది. యాక్చువల్లీ జుట్టు తీసేసి అలా పైకి అనుకొని పండుకోవాలి లెక్క ప్రకారం. వీరేం చేస్తారు, ఆ జుట్టుని అలానే ఉంచుకొని పండుకుంటారు. ఆ రబ్బర్ బ్యాండో క్లిప్ ఏదో ఉంటది కదా, అది అలా పైకి లేపుతుంది. అలా లేపేసరికి C2, C3, C4 లోపల వచ్చే ఇష్యూస్ అన్నట్టు వీళ్ళకు. వాళ్ళకి తలనొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంది, రాత్రిపూట రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అట్లనే పండుకోవడం. దాంతో లాగుతూ ఉంటుంది, ఇది పైకి పోక్ష చేంజ్ అయిపోతుంది, వాళ్ళకు నొప్పులు. అంటే చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ, పెద్ద ఏం లేవు ఇక్కడ. అయితే అధిక రోజులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ, అవును. అయితే వీటిని చిన్న చిన్న చిట్కాలు మనము నిత్య జీవితంలో ఉండే విధానంలో కొంచెం మీరు మార్పు తీసుకొచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ గొప్ప హ్యూజ్ మార్పు అయిపోతుంది. మీ జీవితమే అసలు మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఎవరైతే బాడీ అలైన్మెంట్ జరిగి బాడీ బ్యాలెన్స్ ఉంటుందో వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క హస్తరేఖలు, వారి ఆలోచనలు, మానసిక ప్రశాంతత 100% ఉంటుందండి. ఇక్కడ 100% యూజ్ చేస్తున్న ఈ వర్డ్ ఎందుకు, చెప్పినట్లు చేసుకుంటూ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం మీకు వచ్చింది అనుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా సరే అది మీకు చిన్న సమస్యగానే కనిపిస్తుంది. ఎందుకు, ఏ సమస్యనైనా ఆలోచించేస్తే దాని పరిష్కారం దొరుకుతుంది. కానీ మీ శరీరం కరెక్ట్ లేని స్థితి లోపల ఏ చిన్న సమస్య అయినా సరే, ఒక వస్తువుని పక్కకు పెట్టాలని చెప్పిన ఆ చిన్న టాస్క్ కూడా అది చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఎందుకు, శరీరం కరెక్ట్ స్థితిలో లేకపోవడమే ముఖ్య కారణం. ఓకే, అన్నింటికి శరీరం సరిగ్గా అంటే సరైన స్థితిలో లేకపోతే ఇదంతా కారణమా అంటే. ఇంకోటి, సరి అయిన స్థితిలో లేకపోవడం వల్లనే బాడీలో డిసార్డర్స్. ఆ డిసార్డర్స్ సంబంధించిన కొంచెం లిస్ట్ ఏంటిది, షుగర్, థైరాయిడ్, కాన్స్టిపేషన్, యాసిడిటీ, దీని తర్వాత మళ్ళీ ఒళ్ళు నొప్పులు, వాత సంబంధిత మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇవే. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు ఈ సర్వైకల్ దానికి ఎక్కువ ఏ పేషెంట్స్ వస్తారు, అంటే ఏ పెయిన్తో వస్తారు? ఈ మధ్య కాలంలో అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, విద్యార్థులు ఎక్కువైపోయారు. ఇప్పుడు దీని లోపల నూతనంగా మళ్ళీ జాయింట్ అయిన ఎవరంటే ఇంటి పట్టున ఉండే ఆడపడుచులు, ఎవరు వాళ్ళే ప్రాబ్లంతో వస్తున్నారు. సెల్ ఫోన్ బాగా చూడడం వల్ల మెడలు నొప్పులు వస్తున్నాయి. ఇంతకుముందు టీవీ చూసేవారు పైకి, ఇప్పుడు సెల్ ఫోన్లు చూస్తున్నారు, ఆ రీల్స్ అనుకుంటూ. దాంతో సర్వైకల్ ఇష్యూస్ వస్తున్నాయి. అవి సాఫ్ట్వేర్ లో అయితే తెలిసిపోతుంది, అంటే ఆ పోస్చర్. వాళ్ళకి ఏం చెప్తాం మనము, స్ట్రైట్ గా కూర్చోండి ఇలా 90 డిగ్రీలో, అండ్ ఎత్తుకు పెట్టుకోవాలి, స్క్రీన్ పైకి ఉండాలి, దాంతో కొట్టండి చూసుకోండి అని చెప్తున్నాము. వారు చెప్పినట్టు చేస్తున్నారు. మళ్ళీ గంటకోసారి విరామం తీసుకోమని చెప్తున్నాము. గంటకు విరామం కంపల్సరీ తీసుకోవాల్సింది, ఒక 2 minutes to 5 minutes తీసుకోమని చెప్తున్నాం. దాంతో బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. అలా చేయని పక్షం లోపల ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు ఇష్యూస్ వస్తాయి. స్టూడెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఫోన్లు వాడిదైతే ఇంకా ఘోరం అండి. అసలు రాత్రి మేల్కోవాల్సిన అవసరమే లేదు, అయినా వాడు 1-2 దాకా మేల్కుంటూ ఆ ఫోన్లను చూస్తున్నాడు. దాంతో కళ్ళకు వచ్చిన సమస్యలకు వస్తున్నారు, కళ్ళు, మెడలు. దాంతో పాక్షర్ టోటల్లీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అతిగా ఫోన్లు చూడడం వల్ల మానసిక ఒత్తిడిలకు గురి అవుతున్నారు. ఇక ఓన్లీ ఫోన్లు చూస్తే ప్రాబ్లం లేదు, ఆ ఫోన్ల లోపల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక మంచి చెడు లోపల చెడు ఆకర్షించారు అనుకోండి, అప్పుడు వారికి తెలియకుండానే మగపిల్లల లోపల అనుకోని అనీమియత కనిపిస్తుంది. ఎట్లా అంటే వీర్య లోపాలు, హస్తప్రయోగము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేశారు. మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుద్దాం. ఓం నమస్తే జీ, వందే గోమాత.